ఇప్పుడు ఇంగ్లీష్ షార్ట్ చూద్దాం. ఇంగ్లీష్ షార్ట్‌లో క్వెషన్ ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం. క్వెషన్ ట్యాగ్ is a small question to be added to the given statement. Question tags are used expresses seeking helping verb plus not plus pronoun అనే క్వెషన్ మార్క్ వస్తుంది అనే స్ట్రక్చర్ని ఉపయోగించి క్వెషన్ ట్యాగ్ని తయారు చేస్తాం. పాజిటివ్ స్టేట్మెంట్కు నెగిటివ్ ట్యాగ్ పెట్టాలి. నెగిటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ ట్యాగ్ను ఉపయోగిస్తాం. ఒక వాక్యం నెగటివ్ వాక్యం అని నిర్ధారించాలంటే ఈ క్రింది వానిలో ఏదో ఒక వాక్యం ఉండాలి. నో, నాట్, నార్, నెవర్, నథింగ్, నోబడీ, నన్. ఆర్ హార్డ్లీ, స్కేర్స్లీ, సెల్డమ్, రేర్లీ, ఫ్యూ ఆర్ లిటిల్. ఎగ్జాంపుల్ చూస్తే దే హ్యావ్ నాట్ టోల్డ్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ నాట్ అని వచ్చింది కాబట్టి హ్యావ్ దే. షీ వాజ్ నో టాలెంటెడ్ సింగర్. అంటే అక్కడ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాకూడదు, పాజిటివ్ రావాలి. ఎందుకంటే క్వశ్చన్లో ఏముంది, నాట్ కానీ నో కానీ ఉంది. అప్పుడు ఆన్సర్లో ఏమొస్తుంది, పాజిటివ్లో రాయాలి కాబట్టి వాజ్ షీ వచ్చింది. దే ఫ్లై కైట్స్. డజంట్ దే. షీ నెవర్ బిలీవ్స్ వన్. డస్ షీ. సెల్డమ్ కాల్ హెర్. డూ హెర్. She comes very early, doesn't she? Raghu participated in few events. Did he? Raghu and his friends attended the marriage, didn't they? Raghu with his friends followed her, didn't he? ఇక్కడ నోట్ చూసుకోండి. ఒక సింగులర్ నౌన్ విత్ అలాంగ్ విత్ టుగెదర్ విత్ యాజ్ వెల్ యాజ్తో కలిసినప్పుడు మొదట ఏంటి రావాలి, సింగులర్ నౌన్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. Neither he or I attacked him. అంటే ఆన్సర్ ఏంటి వస్తుంది, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.